నమస్తే తెలుగు రుచికి స్వాగతం. మరి వాళ్ళ కార్తీక సోమవారం కాబట్టి మన తెలుగు రుచి మంచి మంచి శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి నా చేత ఆహా ఏమి రుచి అని అనిపించడానికి రావు గారు చేస్తున్నారు. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. కార్తీక సోమవారం కాబట్టి మనమంతా శాకాహార వంటలే. ఓకే. సో మరి శాకాహార వంటల్లో ఆహా ఏమి రుచి అని ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? సీమ వంకాయ శనగపప్పు కూర అంటే చౌ చౌ అంటారు అనమాట. ఓ, వెజ్ లో కూడా స్పెషల్స్ తోటే వస్తారనమాట. ఏదో అప్పుడు అంతే. సీమ వంకాయ అంటే రెగ్యులర్ గా వంకాయలు కాకుండా సీమ వంకాయతో వచ్చారు కదా. దాంతో సాలడ్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనం చెప్తారు. సో సీమ వంకాయ శనగపప్పు కూర. సీమ వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? సీమ వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సీమ వంకాయలు 1/2 కిలో, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. సో వెజిటేరియన్ ఎప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా కుక్ చేసే. మీరు నాన్ వెజ్ అయినా ఈజీగానే చేస్తున్నారు కానీ అంటే నూనె ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది వెజిటేరియన్ వంటలు హెల్తీ, మోర్ హెల్తీ, ప్లస్ ఈజీ టు డైజెస్ట్. ఎంత సింపుల్గా చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఆవాలు, ఉల్లిపాయలు. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చూపిస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ లోటు ఉండకూడదు అనేసి. చాలా మంది నేర్చుకోవాలనే తపనతో ఉండే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో వెజ్ ఈజీగా ఉండే వాళ్ళకి అలాగా నాన్ వెజ్ కూడా మనం ఈజీ వేలో చూపిస్తూ ఉన్నాం కాబట్టి చాలా మంది చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మేము యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నామండి, తెలుగు రుచి చూసుకుంటూని చాలా వంటలు ఎందుకు మన దగ్గరికి వచ్చి చాలా మంది చెప్పారు. ఉప్పు. రావు గారు, సీమ వంకాయ మీరు ఉడికించినట్టున్నారు. అంటే అది స్ట్రైట్ గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు షోలో మనం త్వరగా అవడం కోసం నార్మల్గా మీరు ఇది కట్ చేసుకొని దీని సెంటర్లో ఒక గింజ ఉంటుంది అనమాట. అది తీసి మీరు స్కిన్ కూడా పీల్ చేయవచ్చు, మంచిది అనమాట. దీంతో వెరైటీస్ ఆఫ్ చాలా ఉన్నాయి చేసుకోవచ్చు. సాలడ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇలాగే హాఫ్గా కట్ చేసి దీంట్లో స్టఫింగ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం, ఇప్పుడు మామూలుగా మన రెగ్యులర్ వంకాయ ఏంటంటే కొయ్యంగానే మనం కాసేపు అలా ఉంచామంటే వగరు వచ్చేస్తాం. ఉప్పు నీళ్ళలో వేయడమో చేస్తాం. దీనికి డైరెక్ట్ అలా కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఉడికించుకున్నారు కదా, ఇది ఎంతసేపు ఉడికించుకున్నారు? చాలా త్వరగా అయిపోతుంది, ఒక మినిట్స్ 5 to 6 minutes ఉడికిస్తే సరిపోతుంది. ఏమైనా ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే మంచిది, కొంచెం ఉప్పు పడుతుంది దాంట్లో. ఉప్పు వేసి ఉడికించుకున్నారు. పసుపు కూడా వేసి మీరు ఉడికించుకొని పెట్టుకోవచ్చు. సీమ వంకాయ అంటారు, బెంగళూరు వంకాయ అంటారు, చౌ చౌ అంటారు, మళ్ళీ ఇంకా అదర్ లాంగ్వేజ్ చయోటి అంటారు మెక్సికన్ లాంగ్వేజ్ లో. దానికి అన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట. సో ఇది నేను రకాలుగా టేస్ట్ రకరకాలుగా డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను, బాగుంటుంది అనమాట. కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. రెగ్యులర్ వెజిటేబుల్ లేకుండా కొంచెం ఇది అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కాబట్టి వాడుకోలోకి వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఖచ్చితంగా ఉండాలా? లేకుండా కూడా ఆప్షన్. మనకు కావాలి అని అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు అవసరం లేదు. సింపుల్గా మీరు తాలింపు వేసి టమాటో, ఆనియన్, అదే ఉల్లిపాయలు టమాటో వేసుకొని కూడా టమాటో కూరలాగా చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోస్తారా? ముందు
శనగపప్పు కూడా నానబెట్టుకున్నారా, ఇది ఉడికించుకున్నారా? ఉడికించుకున్నాను ఎందుకంటే త్వరగా అవడానికి. ఎంతసేపు? మీరు పప్పుగా కరెక్ట్ ఎక్కువ సాఫ్ట్ లాగా కొంచెం ఉంటే అప్పుడు మీకు కాంబినేషన్ బాగుంటుంది. అంటే కొంచెం పలుకు ఉండేటట్టుగా మనం ఉడికించుకోవాలి, మరి మెత్తగా అయిపోకుండా. మీకు పప్పు లాగా అయిపోతుంది కదా. అదే అంటే ముద్దపప్పు లాగా అయిపోతుందా? ఏమైనా వేసారా ఉడికించుకునేటప్పుడు అందులో? మీరు ఉప్పు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ శనగపప్పు వేసుకో. మెయిన్ ఇంకో టిప్ ఏంటంటే ఇది ఉడికించేటప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, పారిపోయవద్దు, దాంట్లోనే మెయిన్ టేస్ట్ అంతా ఉంటుంది. ఈ శనగపప్పు ఈ ఐటమ్ ఉన్నది కదా, మీరు ఏ కూరలో అంత వేస్తే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నమాట. మీకు ఇలా కూడా ఒకప్పుడు మీకు కూర సరిగా రాలేదు, సరిగా టేస్ట్ కుదరలేదా, మీరు అంత శనగపప్పు వేసే దాంట్లో టేస్ట్ మారిపోతుంది. ఈజీ వే టు అంటే ఈజీగా ఒక డిష్ని టేస్ట్ అంటే కొంచెం శనగపప్పు వేసేయండి. అంటే నానబెట్టిన శనగపప్పు ఉడికించు ఉన్నదనుకోండి, రెడీగా ఉంటే మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు సీమ వంకాయ అలాగే ఇది ఉడకపెట్టిన నీళ్ళు కూడా పెట్టుకుంటే టేస్ట్ దాంట్లో ఉన్న విటమిన్స్ అలాగే ఉంటాయి. కాకపోతే తక్కువ నీళ్ళు వేసుకొని ఉడకపెట్టుకోవాలి, కాకపోతే స్ట్రైట్గా మీరు కుక్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. నీళ్ళు వేసి ఇక్కడ ఉడికించుకుంటే మామూలుగా మనకి వంకాయ మన రెగ్యులర్ వంకాయ ఉడకడానికి కొంచెం టైం పట్టచ్చు, కొన్ని తొందరగా అయిపోతుంటాయి. దీనికి అలాంటివి ఏమైనా ఉందా అండి? ఇది త్వరగా ఉడికిపోతుంది, కానీ పప్పు మీకు శనగపప్పు టైం పడుతుంది. నానబెట్టుకుంటే కొంచెం త్వరగా అవుతుంది అదనమాట. సో ఫస్ట్ మీరు ఇలా కొంచెం లైట్గా వేయించుకొని సిమ్ వంకాయ సపరేట్గా పెట్టుకొని మళ్ళీ పప్పు కొంచెం చేసుకొని మీరు వేసుకుంటే కొంచెం ఉడుకుతున్నప్పుడు మీరు చెప్పినట్టు వంకాయ ఫస్టే మీరు కూడా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పు వంకాయ కూడా అంటే సీమ వంకాయ నూనె లేకుండానా? నూనెతోటి నూనెతో కొంచెం వేయించేసి పక్కన పెట్టుకోమంటున్నారు. మళ్ళీ మీకు హాఫ్ పప్పు మీకు ఒక 60% కుక్ అయింది అనుకోండి, అప్పుడు ఇది వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే ఇది కొంచెం లైట్గా నూనెలో టాస్ చేసి సైడ్లో తీసి పెట్టుకుంటాను, తాలింపు వేసుకుంటాను పప్పు దానికి, మళ్ళీ ఇది వేస్తాను. ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే మళ్ళీ ఇంకోసారి తాలింపు వేసుకుంటాను. అప్పుడు మీకు ఆ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా నేను ఫస్ట్ కూడా తాలింపులో వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం మళ్ళీ వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ స్టార్టింగ్లో మీకు ఉంటుంది, మళ్ళీ కొంచెం కావాలంటే అది వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అంటే పోపు దినుసులతోటి మీకు ఎలా అయినా అన్ని దాంట్లో పప్పులు, లేకపోతే మీకు దీంట్లో ఎండుమిరపకాయలు కావాలి. ఇప్పుడు ఇది ఇలాగే దీంట్లో కొబ్బరి వేస్తే కూడా ఇంకా బాగుంటుంది, టేస్ట్ మారిపోతుంది. అంటే టేస్ట్ మారిపోతుంది, ఇంకా కలరు ఆ టేస్ట్ అన్నీ డిఫరెంట్ అయిపోతుంది అన్నమాట. పచ్చి కొబ్బరి చూడడానికి అంతే హెల్దీగా ఉన్నది చూడండి. అన్నంతో లేక అన్నంతో హాయిగా మంచిగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే మీరు చెప్తున్నప్పుడే బాగుంది, హాయిగా ఉంటుందంట. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అంటే ఇలాంటి డిష్లు నేను కొంచెం ఇష్టపడి తింటాను. ఇష్టంగా తింటాను. అది కూడా నేను చేయడం కదా, ఎవరైనా చేసి పెడితే మంచిగా. అంటే మీరు కుక్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. కారపొడి, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం నీళ్ళు వేయనా? చాలు. ఈ పొడిగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అలా తినడానికి కూడా ఇంట్లో మొక్కల కంటే ఇప్పుడు అంటే వంకాయ కంటే ఎక్కువ పప్పే కనిపిస్తుంది బాగా. మీ ఇష్టం, పప్పు ఇంకా తక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ అంటే ఇలా చూడ్డానికి అలా ఉంది, కానీ పప్పు చిన్న సైజే కదా. ఇప్పుడు వంకాయ ఒక ముక్క తినేటప్పుడు కనీసం ఒక 20 పప్పులు వెళ్ళిపోతాయి, అప్పుడు పెద్ద తెలియదు. ఇప్పుడు చూడ్డానికి మనకి ఇలా అనిపిస్తుంది. అయిపోయినట్టు సింపుల్, అన్నీ రెడీ అన్నమాట.
దీనిలో మీరు టమాటో కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఇంకా గుజ్జు బాగా. సీమ వంకాయ శనగపప్పు కూర. థ్యాంక్ యూ. సీమ వంకాయ శనగపప్పు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? సీమ వంకాయ శనగపప్పు కూర తయారీ విధానం. ముందుగా సీమ వంకాయలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సీమ వంకాయలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీమ వంకాయ శనగపప్పు కూర రెడీ. సీమ వంకాయ శనగపప్పు కూర. ఎస్, వంకాయ పప్పు. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేటట్టుగా ఉంది. చాలా బాగుంది. మనం రెగ్యులర్ వంకాయ ఏంటంటే కొంచెం నవలే కొద్దీ ఇంకా మనకు తెలుస్తుంది, ఇలా కాదు, సాఫ్ట్గా నాకు వెన్నలాగా కర్రీ వెళ్ళిపోతుంది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్ కుకింగ్. ఎక్కువ కుక్ చేస్తే కూడా మీకు సాఫ్ట్గా అయిపోతుంది. ఇది కరెక్ట్గా మీరు ఆ బైట్ అంటే తగిన తర్వాత ఆ క్రిస్పీనెస్ లైట్గా ప్లస్ పప్పు కూడా పప్పుగా చాలా, నాకంటే చాలా ఇష్టం, చాలా నచ్చింది. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసాక కరెక్ట్గా చెప్పారని అంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బరువు పెరగడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా బరువు పెరగాలనుకునేవారు ఈ విధంగా ట్రై చేసి చూడండి. భోంచేసిన తర్వాత ఒక కప్పులో పెరుగు తీసుకుని అందులో పంచదార, అరటికాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ప్రతిరోజు ఒక కప్పు చొప్పున కనుక తింటూ ఉన్నట్లయితే తొందరలోనే బరువు పెరుగుతారు. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? బర్కత్పుర, కాచిగూడ. బర్కత్పుర, కాచిగూడ. ఒక మొత్తం అడ్రస్ చెప్పేస్తాను నాకు. సో మరి మీ చేతి వంట ఏమంట చేస్తారు? పెసరి కొబ్బరి కూర. పెసర కొబ్బరి కూర. ఎస్. పెసర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పెసర కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. నూనె. ఓకే, నూనె వేయాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసేయండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో వంటలు కొత్తగా ట్రై చేస్తుంటారు. తెలుగు రుచి చూసి చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈజీగానే ఉందా మీకు? ఈజీగానే. పచ్చిమిర్చి వేయాలి, కరివేపాకు వేసేస్తాం. నెక్స్ట్ ఉల్లిపాయ. ఓకే, ఉల్లిపాయ అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మన ఆప్షన్. అవాయిడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఖచ్చితంగా వేసుకోవాలా? వేసుకుంటే వేసుకోవచ్చు, అది మన చారు. అది పచ్చి కొబ్బరి తురుమా? పచ్చి కొబ్బరి. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మా మదర్ దగ్గర. అమ్మ దగ్గర. అమ్మ వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తారు. పెళ్ళికి ముందే నేర్చుకున్నారా, పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళికి ముందు అంతలేదు, పెళ్ళి అయ్యాక నేర్చుకున్నారా వంటలు? మరి ఇంట్లో ఏమనలేదా పెళ్ళైన తర్వాత నేర్చుకుంటున్నావు అమ్మ? ఏమనలేదు. మా ఆయన చాలా కాంప్రమైజ్. ఇలా చేస్తే అలా ఫస్ట్ తినేసాడు, తర్వాత నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు బాగా అద్భుతం. అయితే ఇప్పుడు సూపర్. ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు
అమ్మ ఎప్పుడు అనలేదా మరి తొందరగా వంటలు నేర్చుకోయి రేపు పెళ్ళి అయితే మళ్ళీ ఇంట్లో ఇబ్బంది పడతాం? ఏమీ అట్లా ఏం రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదండి మాకు. పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నాను. అత్తయ్య కూడా ఊర్లో నేర్పించాను. నెక్స్ట్ పెసరపప్పు. ఇది నానబెట్టారా లేక డైరెక్ట్గా నానబెట్టేసాను. 1 అవర్ ముందు నానబెట్టి, గంట ముందు నానబెట్టారు. మీరు హౌస్ వైఫ్ ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మీకు? స్టిచ్చింగ్ చేస్తున్నానండి, కొత్తగా నేర్చుకున్నాను. లాక్డౌన్లో మగ్గం వర్క్ నేర్చుకున్నాను. మగ్గం వర్క్, బ్లౌజ్ స్టిచ్చింగ్ సదా? మగ్గం వర్క్. మగ్గం వర్క్ నేర్చుకున్నారా? కష్టంగా అనిపించలేదా మగ్గం వర్క్? ఇంకా ఖాళీగానే ఉంటున్నాం కదా, లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి. ఇంకా 2 పిల్లలండి, వాళ్ళని చూసుకుంటూ అది మగ్గం వర్క్ వచ్చేసిందా? కంప్లీట్ చేస్తారా? చేస్తాం. పూర్తయిపోయిందా నేర్చేసుకోవడం? ఇంకా కొంచెం పర్లేదు. మా బ్లౌజులు మేము చేసుకునే అంతగా. వెరీ గుడ్. నెక్స్ట్ కారం వేయాలి. ఉప్పు మనకి తగినంతగా వేసుకోవాలి. కర్రీ కొంచెం వేగండి, పప్పు కొంచెము మంచిగా మిక్స్ వేగండి. నీళ్ళు అవసరమా? వస్తుంది. ఒక 2 minutes మూత పెడదామా? పప్పు వేగండి. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓకే, ఫైనల్గా కొబ్బరి తురుము వేసి ఇంకా అయిపోయిందండి. స్టవ్ కట్టే ఆఫ్ చేసేనా? అన్నంలోకి బాగుంటుందా, చపాతీలోకి బాగుంటుందా? చపాతీలోకి బాగుంటుందండి, అన్నంలో కూడా తినొచ్చు. ఇలా ఉంది కాబట్టి ఎక్కువ చపాతీలోకి అయితే బాగుంటుంది, పుల్కాలోకి, చపాతీలోకి. పెసర కొబ్బరి కూర రెడీ. పెసర కొబ్బరి కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పెసర కొబ్బరి కూర తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెసర కొబ్బరి కూర రెడీ. పెసర కొబ్బరి కూర. రావు గారు, ఓకే, ఇంట్రెస్టింగ్. అంటే పెసర్లు ఫస్ట్ మీరు బాయిల్ చేసుకొని తాలింపేస్తారా? బాయిల్ చేయలేదు, నానబెట్టేసి ఓకే, పెసరపప్పు నానబెట్టాను. ఓకే. అంటే ఫుల్గా కుక్ అవుతుందా లేకపోతే హాఫ్ ఉంటుందా? అంటే టేస్ట్ చేసే ముందు జస్ట్ అడుగుతున్నా. హాఫ్ కుక్ హాఫ్ అవుతుంది. కుక్, ఓకే. ఇంట్రెస్టింగ్, బాగుంది, సంథింగ్ డిఫరెంట్. ఎందుకు అడిగానంటే మీకు ఆ క్వశ్చన్, పెసరపప్పుతో సాలడ్ కూడా చేస్తారు కర్ణాటకలో, కోసంబరి అంటారు. పెసరపప్పుని నానబెట్టుకొని దానిపైన తాలింపు వేసి కొబ్బరి తురుము వేసి తినేస్తారు. పచ్చి పెసరపప్పు మనం పండగప్పుడు, శ్రీరామనవమి అప్పుడు తింటాం. పానకం, పెసరపప్పు, ఇది అలాగే సంథింగ్ లైక్ దట్. పైన కొబ్బరి వేసి చాలా హెల్దీ అనమాట. అదే అడిగాను అనమాట. ఇది కుక్ అవ్వలేదు, పచ్చిగా కరెక్ట్గా ఉంది, కానీ కొంచెం కారం ఉన్నది. ఏదో టిఫిన్ తినేలాగా ఫీలింగ్ ఉన్నది అనమాట. ఆ కొబ్బరి కారం ఈవినింగ్ టీకి చాలా బాగుంటుంది. మంచి కప్ ఆఫ్ కాఫీ, ఇలాంటి స్నాక్ ఉంటే ఈ కారానికి, దాని తర్వాత మంచి కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ఏం తిన్నా తినకపోయినా కడుపంతా బాగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమి తినాలనిపించదు, తాగాలనిపించదు. రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు కనుక తాగినట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మరి ఏమంటే చేస్తారు? మేథీ కార్న్ పులావ్. మేథీ కార్న్ పులావ్.
మేతి కార్న్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మేతి కార్న్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేయాలి, నూనె వేయాలి. నూనె వేడకాక హోల్ గరం మసాలా వేయాలి. ఓకే. షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు కూడా ఉన్నట్టుంది. బిర్యానీ ఆకు వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి. కార్న్ ఉడికించుకున్నారా లేకపోతే ఉడికించిన కానీ ఉడికించారా? కొంచెం పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ. ఈ వంటలన్నీ ఓకే. వీటితో పాటు పిండి వంటలు నేర్చుకుని, ఎందుకంటే ఎక్కువ కష్టంగా ఉండేది అవే కదా పిండి వంటలన్నీ. అవునండి, స్వీట్స్ ఎక్కువ చేయము, హార్డే చెక్కలు మురుకులు అలా చేస్తాం. అవి నేర్చేస్తాం. అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఎక్కువ. అయితే పిండి వంటలన్నీ అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. అత్తయ్య దగ్గర. ఇంకా స్వీట్స్ నేర్చుకోవాలి. ప్రస్తుతానికి మగ్గ వర్క్ మీద ఉన్నారు, తర్వాత స్వీట్స్ నేర్చుకుంటారు. అయితే మీ కాలక్షేపం ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి అన్నమాట. బోర్ పట్టకుండా. ఉల్లిపాయలు అయిపోయి నెక్స్ట్ మేతి వేసి. సరిపోతుందా? మెంతాకు కొద్దిగా తీసుకున్నారు, సరిపోతుంది. అన్నం వచ్చి ఇంత పర్సంటేజ్ ఉడకాలని ఏమైనా ఉందా లేదా? లేదండి, కంప్లీట్గా ఉడికించేసి నెక్స్ట్ కార్న్ వేయాలండి. తర్వాత ఉప్పు అన్నానికి సరిపడే. పిల్లలు ఎంత? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. పాప 10 years, బాబు 5 years. సరిపోతుంది పిల్లలతో? సరిపోతుంది. అడుగుతూ ఉంటారు, అమ్మ అవి చేసి పెట్టు, ఇవి చేసి పెట్టు అని. చాలా. బాబుకి అయితే అన్ని రైస్ కావాలి. ఏమైనా కర్రీస్ చేస్తే అవి మధ్యలో అది అవుతుంది కదా, రైస్ చేస్తే ఇష్టంగా తింటారు. పాప కూడా అలా. రైస్తో అంటే ఏదైనా పులావ్ కానీ ఎగ్ రైస్, పులావ్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. మరి పాప కూడా ఎక్కువ రైసే ఇష్టపడుతుంది. కర్రీస్ ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటే పక్కకు పెట్టేస్తారు. ఈ రైస్లు చేస్తే అందులో ఏవి ఉన్నా తినేసేది. నెక్స్ట్ రైస్ వేసి ఇద్దరు ఒకటే అంటే అన్నమే ఇష్టపడతారు ఎక్కువ. అన్నంతో పాటు అంటే ఫ్రైడ్ రైస్ అయినా ఏదన్నా ఎగ్ రైస్ ఎక్కువ ఇష్టపడతారు. అలా ఇద్దరు ఒకటే అయితే ఇబ్బంది ఉండదు. లేకపోతే తల ఒకటి అన్నారంటే మాత్రం ఇంకా అట్లా ఏం లేదు. ఏది ఇంట్లో ఒక్కొక్క వంట, పెద్ద పాపకి బాబుకి అలా ఏం లేదండి. రైస్లు అంటే ఇద్దరికి ఇష్టమే. గరం మసాలా. ఇప్పుడు ఆకుకూరలు ఏమన్నా పిల్లలకి పెట్టాలంటే మీరు ఇప్పుడు అన్నంతో చేసేది ఏదైనా తింటారు అంటున్నారు కదా పిల్లలకి. ఇప్పుడు మేతికి బదులు ఆకుకూరలు ఏవైనా వేసి చేస్తే బాగుంటుంది. అప్పుడు తీరా పిల్లలు మామూలుగా అయితే చూడంగానే ఆకుకూరలను తీసి పక్కన తరిగేసేస్తాం కదండి, తీయరు. అలా అయితే అదృష్టమే, లేకపోతే పర్లేదండి. మరి అంత మారం ఏం చేయరు, తినేస్తావునా. ఓకే, మరి అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. 1 స్పూన్ తేనె తీసుకుని అందులో కాస్త కుంకుమ పువ్వు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి దీన్ని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఛాయ మెరుగుపడుతుంది. ఇంకా చూసారు కదా, అయిపోయినట్టేగా? అయిపోయినట్టే. మేతి కార్న్ పులావ్. మేతి కార్న్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసిద్దామా. మేతి కార్న్ పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత
ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మేథీ కార్న్ పులావ్ రెడీ. మేథీ కార్న్ పులావ్. సో దీనిలో ఏంటి, మెంతు కూర వేసారా లేకపోతే మెంతి కూర? మెంతి కార్న్ కనిపించట్లేదు. మైనస్ ఏంటంటే చూడడానికి బాగుంది, గుడ్, ఫస్ట్ మార్క్. మైనస్ ఏంటంటే ఇలా కొంచెం ఉప్పు తగ్గింది, ఎక్కువైంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మైనస్, ఇంకా మెంతుకూర ఫ్లేవర్ లేదు, ఇంకా కొంచెం కావాలి. కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటే ఇంకా మెంతుకూర వచ్చి చాలా స్ట్రాంగ్, యాక్చువల్లీ డిష్నే చేంజ్ చేసేస్తుంది అదనమాట. సో మెంతుకూర కరెక్ట్గా యూజ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తుంది అంటే ఎక్కువ కార్న్ ఉంది, అది మైనస్. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది, అదర్వైజ్ బాగుంది. నా సైడ్ అయితే నిజంగానే మెంతి కూర ఇంకొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆకుకూరే కాబట్టి మనకి ఎలాగే హెల్తీ కాబట్టి ఇంకొంచెం వాడుకోవచ్చు. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొత్తిమీరని రసంలాగా చేసుకుని ఈ రసాన్ని తలకు బాగా పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా షైనీగా హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ ఇప్పుడు నాన్ వెజ్లో కాకుండా సరే వెజ్లో. ఓకే, పాలక్ కినోవా తోటి కిచిడి చేసుకుందాం సింపుల్గా. పాలక్ కినోవా కిచిడి, సూపర్. చూసేద్దాం మరి. పాలక్ కినోవా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. పాలక్ కినోవా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన కినోవా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. రావు గారు, సో ఫస్ట్ నెయ్యి. నెయ్యి అంటే మీకు చాలా ఇష్టం కదా. నాకు జీడిపప్పు, నెయ్యి, బెల్లం అడుగుతారు కానీ చెప్పనివారు రావు గారు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఇష్టం. ఓకే, అలా. సో ఇప్పుడు జీలకర్ర వేసుకుని, ఎస్, దాని తర్వాత కొంచెం గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్కి అనమాట. సో అలాగే మనం కిచడి అంటే పప్పులంతా వేస్తాం, కానీ దీంట్లో మనం కినోవా వేస్తున్నాం, కానీ ఆప్షన్ మనం వేసుకోవచ్చు అనమాట. ఏలకాయలు అవి కొంచెం తక్కువ వేసుకుంటే ఈ పట్ట లవంగ ఫ్లేవర్ మటుకు డామినేట్ అయితే బాగుంటుంది. మీకు నీ ఇష్టమైన కరివేపాకు, పచ్చిమిర్చి. ఆహా, మీకు వాసనలు ఎదజల్లుతున్నాయి ఇప్పుడు. కినోవా అంటే ఉడికించి పెట్టుకుంటారండి, నానబెట్టి పెడతారా? కినోవా నానబెట్టుకొని మీరు దీనిలో కుక్ చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. దానివల్ల ఇప్పుడు నేను ఒక హాఫ్ బాయిల్ కొంచెం ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పాలకూర. అయ్యా, అందరూ ఆకుకూరలు తక్కువ తీసుకుంటుంటారు, మీరు ఆకుకూర బాగానే తీసుకుంటారు. ఎందుకంటే అది మళ్ళీ అంతా మగ్గిపోయిన తర్వాత దగ్గరికి. ఇప్పుడు ఉప్పు అలా వేస్తేనే అందాజా తెలుస్తుంది. ఒక్కొక్క స్టైల్ అనమాట. అలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. అంటే ఒక ఆనందం అనమాట. అదే వంట చేసేటప్పుడు ఉండే. మామూలుగా అంటే కిచిడి అంటేనే నేను ఇంతవరకు పెసరపప్పుతోటే చేస్తారు అనే ఒక ఊహలో ఉన్నాను. సో మీరు ఫస్ట్ టైం పెసరపప్పు లేకుండా కూడా కిచిడి చెయ్యొచ్చు అనేది చేస్తుంది. ఒకప్పుడు వచ్చి కుకింగ్ అనేది రెస్ట్రిక్షన్. ఉప్మా అంటే ఇలాగే ఉండాలి, మీకు ఉప్మా గట్టిగా నచ్చవచ్చు, నాకు పలచగా నచ్చవచ్చు. నాకు పలచగానే ఇష్టం. సో ఉప్మా ఒకటే, పేరు ఒకటి, కానీ మీ ఇష్టాలు విధాలు మారుతాయి. ఇప్పుడు నేను దీంట్లో నాన్ వెజ్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. క్రియేషన్ నా ఇష్టం, నేను రెసిపీ తయారు చేసుకుంటాను. దెర్ ఇస్ నో లిమిటేషన్. ఇలాగే తినాలని ఉన్నది లేదని కదా. మీకు ఇష్టం ఏం కావాలంటే అది దీంట్లో క్యాజువల్ మీకు ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఐమ్ జస్ట్
ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒకప్పుడు ఇలాగే కిచెన్లో మజ్జిగ పులుసు పెట్టారు, మజ్జిగ పులుసులో ఒక 2 ముక్కలు వేసుకొని చేసుకునేదో. అది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి దాంట్లో ఇది వేసుకొని ఇది ఒక కొత్త డిష్. నేను ఎప్పుడో చేస్తాను 20 years బ్యాక్. అలాగా మన ఇష్టం. అప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే ముగ్గులు సింపుల్. అప్పుడు కూడా నాది కిట్లో వచ్చి లోపల చాక్లెట్ పౌడర్ వేసి ముగ్గులు ఎలా గీస్తారు, అలాగే మనం ప్లేట్లో ఈ చాక్లెట్ పౌడర్ వేసి అలా రాస్తే ముగ్గులు ప్లేట్లో వస్తాయి కదా. ఇప్పుడు లేటెస్ట్ అనమాట, దానిపైన ఫుడ్ పెడుతున్నారు. ఓకే, అంటే మీ క్రియేటివిటీ అదంతా. క్రియేటివిటీ. సో కుకింగ్ ఒకప్పుడు లిమిటేషన్, ఇలాగే చేయాలి అలాగే చేయాలి. ఇప్పుడు మా మదర్ మీ మదర్ డిఫరెంట్ వే ఆఫ్ కుకింగ్ ఉంటుంది. ఒకళ్ళేంటి బ్రౌన్ ఆనియన్ బాగా కొంచెం మంచిగా రెడ్గా చేసుకున్న తర్వాత అప్పుడే మటన్ వేయాలంటారు, ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. నాకు తెలిసిన ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నేను ఏదైనా చేయాలంటే మటన్ ఎగ్జాంపుల్ చేయాలంటే అన్నీ ఒకేసారి వేస్తాను, ఒకేసారి చేసుకొని ఒకేసారి వేయించుకొని వేడి నీళ్ళు పోసి చేసుకుని అది కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ టేస్ట్ ఇక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మెథడ్ ఆఫ్ కుకింగ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేరే వేరే కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. కిచడీ ఏంటి, కిచడీ పక్క అంటే కిచడీ చేసామంటారు ఏంటి, వాట్ ఈస్ బేసిక్లీ మీనింగ్, వాట్ ఈస్ ద కిచడీ? యూ కెన్ మిక్స్ టుగెదర్, కంపైల్ టుగెదర్, కాంబినేషన్. ఇప్పుడు మనకి అథెంటిక్గా మనం పప్పులు వేసి చేస్తాం. ఎనీథింగ్ మిక్స్ టుగెదర్ ఇట్స్ కాల్డ్ కిచడీ అనమాట. దట్స్ వై ఇట్స్ నేమ్ కాల్డ్ కిచడీ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ కిచడీ. అథెంటిసిటీ కిచడీ అలాగే ఉంది. ఇప్పుడు కినోవా సగం ఉడికించుకునే కినోవా. ఇది కూడా ఇప్పుడు ఓట్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి 2 స్పూన్స్ వేస్తే అవి 4 స్పూన్స్ అవుతాయి కదా, అలాగే ఇది కూడా అలాగా ఉబ్బే ఛాన్స్ ఉన్నాయి కదా. ఇది కూడా మీకు డ్రైగా ఉండేప్పుడు చిన్నగా ఉంటాయి, నీళ్ళు వేసిన ఉబ్బుతాయి కదా, అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, అలాగే. సో అయితే ఇది కూడా మనం ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉండే క్వాంటిటీ కంటే కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి, చూసుకొని, లేకపోతే దానికి 4 ఇంతలు అయిపోతుంది. ఇప్పుడు ఎలాగ ఇప్పుడు మనం పాలకూర ఎంత వేస్తాం, ఇప్పుడు పాలకూర మీరు ఎత్తకాలి ఇక్కడ దీంట్లో అదనమాట. సో కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్ళు పోసారు కదా, మీరు దీంట్లో మీరు పాలు కూడా పోసుకోవచ్చు కావాలంటే. పాలు రిచ్నెస్ అర్థమైందా మీకు? ఇంకా నా కిచడీ ఒక స్టైల్గా ఉంటుంది, పాలు పోసుకొని వేస్తాం అంటే రిచ్నెస్ ఆ ఫ్లేవర్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇంకా కొంచెం పని. సో బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ మనం అథెంటిక్ డిషెస్ మనం ఫాలో అవుతాం, అది నేర్చుకోవాలి. దెన్ మనం క్రియేటివిటీస్, దర్ ఈస్ నో లిమిట్స్, నో ఎండ్స్ అనమాట. మీరు ఏదైనా ఎలా అయినా చేసుకోవాలి, దిస్ ఇస్ మై స్టైల్ అదనమాట. కానీ అన్నం పప్పు దట్ ఈస్ ద బేసిక్. ఈ 2 మిక్స్ చేసుకోవాలి, దీంట్లో ఇది వేసుకోవాలి, దాంట్లో అది వేసుకోవాలి, ఏదైనా వేసుకోవాలి, అవన్నీ కొంచెం ఎక్స్పెరిమెంట్ అనమాట. బట్ ఇప్పుడు కూడా అథెంటిసిటీ ఇంకా అందరూ ఇలాగే చేయాలని చేస్తారు, అది ఇట్స్ అ గుడ్ మెథడ్ అనమాట. కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసాము, ఇది ఆప్షన్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరికి వస్తే ఇప్పుడు కిచడీ అనేది కొంచెం లూజ్గా ఉంటే మీరు వేస్తే జారుగా ఉండాలి. ఎందుకంటే మీరు చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. సో కినోవా అనేది వచ్చి మీకు అంత స్టార్చ్ రిలీజ్ అవుతుంది, కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. సో పర్వాలేదు, నో ప్రాబ్లం. లాట్ ఆఫ్ ఫైబర్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, అందరికీ తెలుసు. అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కినోవా. స్మెల్ అంటే అద్దరింది అనమాట అంతా. ఆ పాలకూర కానీ ఇది చాలా బాగుంది. ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఇప్పుడు మన కిచడి చేస్తాం కదా, ఇదే మీరు కొంచెం డ్రైగా చేసుకొని చల్లారి పెట్టుకుంటే సాలడ్ లాగా తినచ్చు. క్రియేషన్ అంతే అంతే. ఇప్పుడు ఇది ఇంట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయా, ఇదే మీరు కరెక్ట్గా అంత వేసుకొని దమ్ లాగా, ఇప్పుడు మనం ఎలా చేసుకుంటాం అన్నం వారుస్తే ఎలాగా కరెక్ట్గా అలాగే చేసుకొని మీరు దీంట్లో కొంచెం పాలకూర, మళ్ళీ క్యూకుంబర్,
అలాంటి వెజిటేబుల్స్ వేసుకొని ఎక్కువ మెంతు, కొత్తిమీర, కొంచెం కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసి చల్లగా ఉన్న తర్వాత మీరు టకా తినేయచ్చు. ఉన్నాయన్నమాట మనకు ఆప్షన్. ఆఫ్ చేసుకొని దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం, మీకు పైన మంచి అల్లం సన్నగా తరిగి అలా వేసుకొని దట్ ఈస్ ఆల్సో వాల్యూ గుడ్ ఫుడ్. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ మీకు చిన్న టమాటోస్ లైక్ మ్యాచ్ స్టిక్స్ లాగా సన్నగా కోసి పైన వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది. ఎస్. సో పాలకూర కినోవా కిచడి. థ్యాంక్ యూ. పాలక్ కినోవా కిచడి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. పాలక్ కినోవా కిచడి తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కినోవా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కినోవా కిచడి రెడీ. పాలక్ కినోవా కిచడి. చాలా బాగుంది, అద్భుతం. చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా కిచడి అందరికీ టేస్ట్ తెలుసు, సో అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఉపవాసం ఉండేవాళ్ళు కానీ, అప్పుడప్పుడు ఈవినింగ్ ఇలా చేసుకొని తినేవాళ్ళు ఉంటారు. అప్పుడు రెగ్యులర్గా కిచడి తిని బోర్ ఫీల్ ఉంటుంది. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఎందుకంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరగాయలు ఎంతగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక 4-5 రోజుల తర్వాత కాస్త వడలిపోయినట్లుగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నిమ్మరసం కలిపిన నీళ్లలో ఒక 10-15 నిమిషాల పాటు వాటిని నాననిచ్చి ఆ తర్వాత వాడుకున్నట్లయితే తాజాగా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ సీమ వంకాయ శనగపప్పు కూర. మనం ఇది ట్రెడిషనల్గా చేసుకునే రెసిపీ అండ్ ఒక గుడ్ రెసిపీ, సింపుల్గా అయిపోతుంది. అలాగే ఒక గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న రెసిపీ కూడా. మనం ఎప్పుడైతే ఒక వెజిటబుల్ అండ్ పప్పు రెండు ఒకటే రెసిపీలో కంబైన్ చేస్తామో అదొక గుడ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పొచ్చు. యూజువల్గా మనం చూస్తాం ఏంటంటే ఒకటే వెజిటబుల్ కొంచెం రసం కానీ పెరుగు కానీ వేసుకొని ఒక మీల్ కంప్లీట్ చేసేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఒక ఐడియల్ మీల్ అంటే కూర కూడా ఉండాలి, పప్పు ఉండాలి, పెరుగు ఉండాలి, 3 ప్రతి మీల్లో ఉంటేనే మనం ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటున్నట్టు అవుతుంది. సో అలా టైం లేనప్పుడు డిఫరెంట్ వెజిటబుల్స్, పప్పు కూడా చేసే వెజిటబుల్ కూడా చేసే టైం లేనప్పుడు ఇట్లా రెండు ఒకటే దానిలో కంబైన్ చేసుకుని చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తుంది. అలాగే వెజిటబుల్ నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తాయి. ఒక న్యూట్రిషియస్ రెసిపీ కూడా కాబట్టి రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పెసరపప్పు కొబ్బరి కూర. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే మనకి క్విక్గా ఒక వెజిటబుల్స్ ఏం లేవు, సడన్గా ఒక కర్రీ తయారు చేయాలన్నప్పుడు కూడా చాలా బాగా పనికొస్తుంది. 2 ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా ఇంట్లో స్టాక్ ఉంటాయి కాబట్టి ఒక సెకండ్ వెజిటబుల్ లాగా వాడచ్చు. టైం లేదు, ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు మెయిన్ వెజిటబుల్ లాగా కూడా వాడచ్చు. పెసరపప్పు అన్ని పప్పుల కంటే కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే పప్పు. అంటే ప్రోటీన్ క్వాంటిటీ చేస్తే పప్పు నుంచి ఏమీ డిఫరెన్స్ ఉండదు. జస్ట్ పెసరపప్పు ఏంటంటే చాలా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ టైం మనం దాల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా పెసరపప్పు వాడతాము. అలాగే చాలా ఎల్డర్లీ పాపులేషన్, ఎవరికైతే గ్యాస్, ఇండైజెషన్, అరుగుదల కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా పెసరపప్పు ఈజీగా సూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెసిపీలో పప్పుతో పాటు కొబ్బరి ఉంది. కొబ్బరిలోంచి మనకి
జనరల్గా అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే ఫ్యాట్ వస్తుందని, కానీ మెయిన్గా డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఏమొస్తాయని చూస్తే పొటాషియం వస్తుంది, కొంచెం పీచు పదార్థం కూడా వస్తుంది. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్లో అప్పుడప్పుడు మన డైట్లో ఉంటే కనుక ఆ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ న్యూట్రిషియస్ రెసిపీ. మనకి ప్రోటీన్ వస్తుంది, పొటాషియం వస్తుంది, ఫైబర్ వస్తుంది. కాబట్టి క్విక్గా చేయాలన్నప్పుడు మనం డెఫినెట్గా ఇది మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన వెరీ ఇంట్రెస్టింగ్ న్యూట్రిషియస్ రెసిపీ పాలక్ కినోవా కిచడీ. కినోవా అనేది మన చిరుధాన్యాలు లాంటిదే, కానీ అదొక మన ఇండియన్ చిరుధాన్యం కాదు, మోస్ట్లీ ఒక వెస్టర్న్ గ్రెయిన్. కానీ ఇప్పుడు చాలా పాపులర్ అయింది, చాలామంది ఎక్కువగా యూఎస్లో యూజ్ చేస్తారు, కానీ ఇండియన్స్ కూడా చాలా వరకు ఫెమిలియరైజ్ అయ్యారు. అది పాపులర్ ఎందుకు అయింది అని చూస్తే కనుక అందులో ప్రోటీన్ వాల్యూ మిగతా ధాన్యాలన్నిటికంటే చూస్తే కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండు బెనిఫిట్ మూలాన ఇవి తింటే వెయిట్ తగ్గుతారు, షుగర్స్ తగ్గుతాయి. కాబట్టి చాలా చాలా పాపులర్ అయింది, అంటే కాస్ట్లీ అయినా కూడా చాలా పాపులర్ అయింది. మనం రైస్ కాకుండా వేరే ఏదైనా గ్రెయిన్ తినాలన్నప్పుడు అఫ్కోర్స్ మనకి చిరుధాన్యాల ఆప్షన్ ఉంది. దాంతోపాటు కొంచెం ఇంకా టేస్టీగా కావాలంటే కినువా కొంచెం మోర్ రైస్ లైక్ టేస్ట్ ఇస్తుంది. ఆల్సో మనం ప్రోటీన్ వాల్యూ కనుక చూస్తే మామూలుగా ఉన్న గ్రెయిన్స్లో అంటే రైస్లో ఓన్లీ 7% ఉంటుంది, వీట్లో 11% ఉంటుంది. కినువాలో చూస్తే మనకి ఆల్మోస్ట్ 13% నుంచి 16% వరకు గ్రెయిన్స్ నుంచే వచ్చే ప్రోటీన్ వస్తుంది. ఇందులో మనం ఏ వెజిటబుల్ యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి న్యూట్రియంట్ వేరియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ పాలకూర యాడ్ చేశారు, పాలకూరలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, విటమిన్ ఏ, బీటా క్యారటీన్ వస్తుంది, దాని నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది, అండ్ పీచు పదార్థం ఎట్లాగో వస్తుంది. సో ఓవరాల్గా మల్టిపుల్ న్యూట్రియంట్ డైవర్సిటీ ఉన్న ఒక రెసిపీ. కాబట్టి మనం రెగ్యులర్గా ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తే షుగర్స్ ఒక 1-2 మంత్స్లో షుగర్స్ బాగా కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ మేథీ కార్న్ పులావ్. సో ఎప్పుడు కూడా మనం పులావ్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్, ఒక టేస్ట్ అండ్ న్యూట్రిషన్ రెండు వచ్చేటట్టు ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో 2 వెజిటబుల్స్ ఉన్నాయి. కార్న్ ఉంది, కార్న్లోంచి మనకి ఎక్కువగా పీచు పదార్థం వస్తుంది, కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్సే వస్తాయి. కాబట్టి మనం అది మన డైట్లో వెజిటబుల్స్లో ఇలా పులావ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే మెంతి కూర ఉంది. మనం మెంతి కూర ఆకు జనరల్గా కర్రీలాగా చేస్తే చాలామంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఇష్టపడరు, అది కొంచెం చిరుచేదుగా ఉంటుంది కాబట్టి. కానీ దానిలో షుగర్స్ లోవరింగ్ ప్రాపర్టీ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది, అలాగే బీటా క్యారటీన్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని డిఫరెంట్ ఫామ్స్లో ఎట్లా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలన్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనం రైస్ జనరల్లీ ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచిస్తుంటాము. రైస్లోంచి ఏంటంటే ఒక 100 గ్రాములు తీసుకుంటే మనకి అంటే 100 గ్రాములు కుక్డ్ రైస్ తీసుకుంటే 100 క్యాలరీలే వస్తాయి. కాకపోతే దానిలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది. ఎస్పెషలీ మనం చాలా పాలిష్ రైస్ తీసుకుంటాం కాబట్టి చాలా త్వరగా అరిగిపోతుంది. క్వాంటిటీ వైజ్ కూడా మనం జనరల్గా మిగతా ధాన్యాలని చూస్తే ఎక్కువ కన్స్యూమ్ చేస్తూ ఉంటాం. ఇన్ ఎనీవే అలా చూసుకొని లిమిటెడ్ క్వాంటిటీలో మనం రైస్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఇక్కడ పులావ్ లాగా చేశారు, కొంచెం దానికి వెజిటబుల్స్ యాడ్ చేసి దాన్ని న్యూట్రిషియస్గా తయారు చేశారు. కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన డైట్లో, మన పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం వండుకునేటప్పుడు కొంతమంది కాస్త ముద్దగా ఉంటే ఇష్టపడతారు, మరి కొంతమంది అన్నం పొడి పొడిగా ఉంటేనే తినడానికి ఇష్టం చూపిస్తారు. అన్నం పొడి పొడిగా రావాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అన్నం ఉడికేటప్పుడు 1 స్పూన్ నూనె కనుక అందులో వేసుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.